ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ తలపెట్టిన ఓట్ చోర్ గద్దీ చోర్ అనే నినాదంతో దేశవ్యాప్తంగా చేపట్టిన సంతకాల సేకరణ కార్యక్రమాన్ని డోన్ పట్నాలో నిర్వహించారు. ఎన్ఎస్యూఐ డోన్ నియోజకవర్గ అధ్యక్షుడు తెలుగు విజయ్ కుమార్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. పట్నంలోని కాలేజీలు, పాత బస్టాండ్, గుత్తి రోడ్డు ప్రాంతాల్లో విద్యార్థులు ప్రజల నుంచి పెద్ద ఎత్తున సంతకాల సేకరణ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సుబ్బు యాదవ్, యాకంటి, విద్యార్థి నాయకులు మధు, బాబు, దాదా కలేందర్, నవీన్, దస్తగిరి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్ర రాష్ట్రానికి తీరని ద్రోహం చేశారని ఆరోపించారు. రాష్ట్ర విభజన హామీలేమీ నెరవేర్చకుండా ప్రత్యేక హోదా ఇస్తామంటూ రాష్ట్రాన్ని వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. गद्दी चोर, वोट चोर, गद्दी चोर, वोट चोर, गद्दी चोर, वोट चोर, गद्दी चोर, वोट चोर, गद्दी चोर. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాను వెంటనే ఆంధ్రప్రదేశ్ కు ఈరోజు నంద్యాల జిల్లా ఎన్ఎస్ఏ ఆధ్వర్యంలో ఓట్ చోర్ గద్దీ చోర్ కార్యక్రమంలో భాగంగా రాహుల్ గాంధీ పిలుపు మేరకు సంతకాల సేకరణ చేపట్టడం జరిగింది. అయితే గత 10 ఏళ్లుగా నరేంద్ర మోడీ గారు ఏదైతే దేశ ప్రధానిగా ఉన్నారో అయితే కేవలం దొంగ ఓట్ల ద్వారానే గద్దెకెక్కినాడని చెప్పేసి సాక్ష్యాధారాలతో సహా నిరూపించడం జరిగింది. అయితే ఈరోజు ఈ దొంగ ఓట్లతో గద్దెనెక్కిన నరేంద్ర మోడీ గారు ఈరోజు దేశవ్యాప్తంగా ప్రభుత్వ విభాగాలన్నింటినీ ప్రైవేట్ సెక్టర్లకు అప్పచెప్పు ఈరోజు 50% తగ్గించి 50 రూపాయలు దొంగతనం చేస్తున్నామని గొప్పగా చెప్పుకునేకే మీరు ఈ బహిరంగ సభను పెడుతున్నారా అని చెప్పి మేము ఎన్ఎస్యూగా తెలియజేసుకుంటున్నాం. అయితే 100 రూపాయలు దొంగతనం చేసి ఈరోజు 5 రూపాయలకి తగ్గించినామని మీరే సాక్షాత్తు ఒప్పుకుంటున్నారు అని ఈ విధంగా నరేంద్ర మోడీ గారికి తెలియజేస్తున్నాం. అయితే ఈ విషయాలన్నీ ప్రజలు వాళ్ళు చూస్తూనే ఉన్నారు. అయితే ఈ ఓట్ చోర్ ఏదైతే రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా పిలుపునిచ్చారో దాంట్లో భాగంగా ఈ రోజు ఈ ఓట్ చోర్ ని కనుమరుగు చేసే విధంగా మీరు ఈ జీఎస్టీ విధానాన్ని తగ్గించినామని గొప్పలు చెప్పుకుంటున్నారు. అయితే ప్రజలు ప్రతి ఒక్కరూ చంద్రబాబు నాయుడు గారిని మామకు వెన్నుపోటు పొడిచారు అంటూ ఎన్నో అవమానకరమైన మాటలు మాట్లాడారు. అయితే మీరు ఏ విధంగా వారికి ఈ రోజు మద్దతు పలుకుతున్నారని చెప్పి కానీ చంద్రబాబు నాయుడు గారిని ఒకటే ప్రశ్నిస్తున్నాం. అయితే ప్రత్యేక హోదా ఈ రోజు రాష్ట్రానికి గతంలో 5 సంవత్సరాలంటే కాదు 10 ఏళ్లు కావాలన్న మోడీ గారు ఈరోజు ప్రత్యేక హోదా గురించి ఏమీ మాట్లాడుకోకుండా ఏదో దొంగతనం చేసిన జీఎస్టీల గురించి మాత్రమే మాట్లాడడానికి మీటింగ్లు పెడుతున్నారు. అది కాదయ్యా, రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక హోదా హామీలు ఏమైనాయి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు మీరు ఇస్తానన్న ఉద్యోగాలు ఏమైనాయి, రాయలసీమలో మీరు ఏర్పాటు చేస్తున్నారు. మీరు ఖబర్దార్ మోడీ గారు, మిమ్మల్ని ఖచ్చితంగా ఎన్ఎస్ఓ ఆధ్వర్యంలో రేపు కర్నూలు జిల్లాకి రాబోతున్నారు. మిమ్మల్ని ఖచ్చితంగా అడ్డుకుంటాం. మీరు ఖచ్చితంగా వీటన్నిటికీ సమాధానాలు చెప్పి తీరాలా. దేశ ప్రజలకందరికీ సమాధానం చెప్పే అవసరం మీకెంతో ఉంది. అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మీరు చేసిన ద్రోహానికి కూడా మీరు పశ్చాత్తాపంతో ఇక్కడ మీరు అందరికీ క్షమాపణ చెప్పిపోవాలంటే చెప్పి కూడా మేము ఎన్ఎస్యూగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఈ విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు మిమ్మల్ని ఖచ్చితంగా చుట్టుముడతాయి. ఖచ్చితంగా మిమ్మల్ని తగిన బుద్ధి చెప్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాం. నా పేరు ఎన్ఎస్ఏ నంద్యాల జిల్లా ఉపాధ్యక్షులు.